హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మెజరింగ్ కప్స్ ఏమీ లేకుండా, కేక్ టిన్ కూడా లేకుండా ఇంట్లో ఉన్న సామాన్లతోనే మనం బేసిక్ వెనిల్లా కేక్ అనేది రెడీ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఇలాంటి పాత్రలు అయితే కంపల్సరీగా ఉంటాయి. మన దగ్గర కేక్ టిన్ లేకపోయినా ఇలాంటి పాత్రల్లోనే మనం ఆయిల్ని బాగా అప్లై చేసి అందులో బటర్ పేపర్ని పెట్టుకోవాలి. మన దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే వైట్ నోట్స్లో దొరికే వైట్ పేపర్ అయినా సరే బటర్ పేపర్గా మనం యూస్ చేసుకోవచ్చు. అది లేకపోతే మనం ఆయిల్ గ్రీస్ చేసి ఇలాగా మైదాని మొత్తం చల్లుకొని ఇలాగా డస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/4 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే మనం వంటింట్లో యూస్ చేసే నూనె గరిటె ఉంటుంది కదా, దాంతో 7 స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది. దీని తరువాత మనం 1/2 కప్ వరకు పెరుగుని తీసుకోవాలి. అందరి ఇళ్లల్లో టీ గ్లాస్ అయితే కామన్గా ఉంటుంది. మీ అందరికీ బాగా అర్థం అవ్వాలని నేను 1/2 కప్ పెరుగుని ఒక టీ గ్లాసులో వేసి మెజర్ చేసి చూపిస్తున్నాను. 1/2 కప్ పెరుగు టీ గ్లాసులో ఎంతవరకు వస్తుందో మీరు చూడొచ్చు. టీ గ్లాసులో కూడా కొన్ని చిన్నవిగా ఉంటాయి, కొన్ని పెద్దవిగా ఉంటాయి. నేను చూపిస్తున్న టీ గ్లాసు కొంచెం పెద్దది. చిన్నగా ఉన్న టీ గ్లాస్ అయితే పెరుగు దాని పై వరకు వస్తుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసి మనం మిక్స్ చేసుకుందాం. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. అన్నిటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులో 1 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ షుగర్ని వేసుకోవాలి. మెజరింగ్ కప్ లేని వాళ్ళు మనం ఇంట్లో నీళ్లు తాగే 250 ml గ్లాస్నైనా మెజరింగ్ కప్ లాగా యూస్ చేసుకోవచ్చు. నేను మీ అందరి కోసం పౌడర్ షుగర్ని గ్లాసులో వేసి చూపిస్తున్నాను. 1 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ షుగర్ అనేది గ్లాస్ పై వరకు వచ్చింది. ఇంత మెజర్మెంట్ అయితే సరిపోతుంది. పౌడర్ షుగర్ని కూడా ఈ మిక్చర్లో వేసి బాగా ఉండలు లేకుండా ఈ పౌడర్ షుగర్ అనేది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వరకు మిల్క్ తీసుకుందాం. 1/2 కప్ మిల్క్ అనేది మనం రోజు టీ తాగే గ్లాసులో వేస్తే దానిపై వరకు వస్తుంది. ఇప్పుడు ఈ మిల్క్ని మనం మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. నేను చూడండి ఫ్రెండ్స్, గ్లాస్లో ఇంకొంచెం మిల్క్ని మిగిల్చి పెట్టాను. ఇది మనం తర్వాత యూస్ చేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద మనం ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో ఇలా జల్లెడ లేకపోతే మనం ఈ బౌల్నైనా యూస్ చేసుకోవచ్చు. దీన్ని మనం 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులో 1 కప్ ప్లస్ 1/4 కప్ వరకు మైదా వేసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే నేను ఈ 1 కప్ ప్లస్ 1/4 కప్ని కూడా వాటర్ గ్లాస్లో వేసి మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను. ఈ మైదా అనేది మనకి గ్లాస్ పై వరకు వచ్చింది. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి ఎప్పుడు డైరెక్ట్గా వేసుకోకూడదు, ఎప్పుడు జల్లెడ పట్టే వేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ని మనం ఇంట్లో ఉన్న టీ స్పూన్తో 4 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. వీటిని బాగా జల్లెడ పట్టుకుందాం. జల్లెడ పట్టుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని వెట్ ఇంగ్రీడియంట్స్లో బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలపాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతున్నప్పుడు మనకు కేక్ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనిపిస్తే మనం ముందుగా మిగిల్చి పెట్టుకున్న మిల్క్ని కొంచెం కొంచెంగా బ్యాటర్లో వేస్తూ బ్యాటర్ కన్సిస్టెన్సీని మనం చెక్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇందులో మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమీ లేకుండా ఒక ఈనో ప్యాకెట్ని వేస్తే సరిపోతుంది. ఈనో ప్యాకెట్ బాగా యాక్టివేట్ అవ్వడానికి మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ని వేసి బాగా మిక్స్ చేసి వెంటనే దీనిని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈనో వేసిన తర్వాత మనం లేట్ చేయకూడదు. లేట్ చేస్తే మన కేక్ అనేది బాగా పొంగదు. బ్యాటర్ వేసిన వెంటనే కేక్ టిన్ని మనం ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న పాత్రలో పెట్టుకొని దాని మీద మూత పెట్టి గాలిపోకుండా ఒక బరువైన వస్తువు పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద 20 నిమిషాల వరకు ఉంచి 20 నిమిషాల తర్వాత
లో ఫ్లేమ్ మీద 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. మొత్తం 35 మినిట్స్ తర్వాత మనం ఒక టూత్ పిక్ గుచ్చి చూస్తే టూత్ పిక్ అనేది క్లీన్గా రావాలి. లేకపోతే ఇంకో 5 నిమిషాలు లేదా 10 నిమిషాల వరకు అయినా మీరు బేక్ చేసుకోవచ్చు. ఈ బేకింగ్ టైం అనేది మీరు తీసుకునే పాత్ర మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు పెద్దది తీసుకుంటే బేకింగ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు చిన్నది తీసుకుంటే బేకింగ్ టైం అనేది తక్కువగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, కేక్ ఎంత బాగా బేక్ అయ్యిందో. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయితే మీరు కూడా ఇంట్లో ఇంత బాగా వెనిలా బేసిక్ స్పాంజ్ అనేది రెడీ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.